జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి డాక్టర్ ఇదంతా? ఏం మాట్లాడుతున్నాడు తాను? రాజు, ఇతను తన గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇతను ఎంత ప్రశ్నించినా టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, నార్మల్ స్థితికి రావచ్చు. ఏంటిది? ప్రతిసారి దురదృష్టం నన్ను వెక్కిరిస్తూనే ఉంది. చేతిదాకా వచ్చిన భోజనం నోటికి అందనట్టు అయిపోయింది. అమ్మాయి గారి పెళ్లి సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడేం చేయాలి? అమ్మాయి గారి పెళ్లిని ఎలా ఆపాలి? ఏంటిది పిన్ని? ఈ చీర కట్టుకుని కిందికి వెళ్తే పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం జరిపిస్తారా? ఇది మధుపర్కాలమ్మా. వీటిని మీ అత్తగారే ఇస్తారు. ఆ చీర మీదే తాళి కట్టిస్తారు. ఆ చీర మీదే తలంబ్రాలు పోసుకుంటారు. ఇదే చీర మీద ఉన్నప్పుడు కొంగుముడి వేస్తారు. హోమగుండం చుట్టూ 7 అడుగులు నడిపిస్తారు. నేనా దీపక్తో కలిసి 7 అడుగులే నడవలేను. జీవితాంతం కలిసి ఎలా నడుస్తాను పిన్ని? పిన్ని, ఈ చీరతో, పూల జడతో, మెడలో మంగళసూత్రం కట్టించుకుని ఒక ఆడపిల్ల కళకళ్లాడుతూ అత్తవారింటికి వెళ్తుంది. కానీ నా విషయంలో పుట్టిల్లు అత్తారిల్లు ఒకటే కాబోతోంది. ఆ దీపక్ వల్ల, అత్త వల్ల నేను చూసే నరకం కూడా నా ఇల్లే అవుతుంది. నా ఇంట్లో నాన్నున్నాడు. నాన్న అత్త మాట తప్ప ఈ ప్రపంచంలో ఎవరి మాట నమ్మరు. ఆవిడ కోసం ఏవైనా చేస్తారు. ఇక నేను తల వంచాల్సిందేనా? నాకిష్టం లేని వాడితో తాళి కట్టించుకోవాల్సిందేనా? భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నేనే తన కన్న తల్లినని చెప్పలేకపోతున్నాను. నా కన్న కూతురు నా కళ్ళ ముందున్న తన కన్నీళ్లు తుడవలేకపోతున్నాను. ఏం జన్మయ్యా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.